రైట్. మనతో పాటు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంది, చలో ఢిల్లీ అంటుంది. అలాగే ఇక్కడ మీనాక్షి నటరాజన్తో పాదయాత్రలో చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? అలాగే బీసీ వార్లో కాంగ్రెస్ విజేతగా కనిపిస్తుందంటారా? ముందుగా విజయ్ గారు, ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహమా లేకపోతే త్రిముఖ వ్యూహమా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసినంత వరకు 2 సమాంతర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రెండవది వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు. నిన్న మనం మీడియాలో చూసినాం. నిన్న మార్నింగ్ ఏమో రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తే ఏది పార్లమెంటుకి వెళ్ళి పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలని చెప్పేసి, అదే రోజు మరి ఈవినింగ్ టైంలో మరి మీనాక్షి నటరాజన్ గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు కలిసి ఇంకొక షెడ్యూల్ రిలీజ్ చేసి ఏంటంటే రేపటి నుంచి 6వ తారీఖు వరకు ఇది నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, 2 సమాంతర అంటే ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకుండా ఏ విధంగా మీడియాకు రిలీజ్ చేస్తారు వీళ్ళిద్దరు? అంటే 2 సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నట్టే లెక్క. ఒక కోఆర్డినేషన్ లేకుండా ముందు పోతున్నట్టు కనపడతా ఉంది. నేనేమంటున్నా అంటే, పాదయాత్ర దేనికి చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తే ఇమ్మీడియట్గా అదే రోజు కింది స్థాయి వరకు ఏది గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేది మరి ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. దానికోసం అనేసి మేమేదో గొప్ప పనులు చేసినాం, మేమేదో సంక్షేమ పథకాలు అమలు చేసినాం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసినాం అని చెప్పుకోవడానికి ఏమి ఉందని మరి ఈ రోజు పాదయాత్ర చేద్దాం. వెంకటరెడ్డి గారు, మాకు సమాంతర వ్యవస్థలు ఏమీ లేవు, మేమంతా కలిసికట్టిగా జోడెద్దుల బడ్డులా వెళ్తున్నాము, ఇదంతా ప్రత్యర్థి పార్టీలు సృష్టిస్తున్న వివాదమే తప్పించి ఇంకేమీ లేదని చెప్తున్నారు. అలాగే గ్యారెంటీలు కూడా అమలు చేశాము, ప్రజల్లోకి అది బాగా వెళ్ళిందని చెప్తున్నారు. చెప్తాను. ఎస్, మీడియాకు ఎట్లా రిలీజ్ చేస్తారండి? వాళ్ళ కోఆర్డినేషన్ లేకుండా, వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ లేకుండా ఏ విధంగా రిలీజ్ చేస్తారు? ఈ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారి ఈ రోజు మాట్లాడుకొని ఈ విధంగా జరగొద్దు అనే ఆలోచనతో వచ్చినట్టు కనపడతా ఉంది. కానీ ఈ పాదయాత్ర మాత్రం 4th వరకు, తర్వాత 3 రోజులు మాత్రం జంతర్ మంతర్ దగ్గర ఏదో ధర్నా చేయడానికి. నేనేమంటున్నానంటే, ఇది లేకపోతే వీళ్ళు షెడ్యూల్స్ ఎట్లా రిలీజ్ చేసుకుంటారు? వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళదే పార్టీ, వాళ్ళకి ఒకరికొకరు తెలియకుండా ఏ విధంగా రిలీజ్ చేస్తారు? రెండవది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే ఇప్పటివరకు 3-4 అంశాలు మాత్రమే ఫుల్ఫిల్ చేసారు. దానికి ఇంకా మిగతా దగ్గర 7-8 అంశాలు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఏమి అంశాలు పూర్తి చేసినట్టు పాదయాత్ర చేస్తారు? ఎవరి దగ్గరికి పోయి అడుగుతారు? మహిళలకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగులకు కానీ, తర్వాత మిగతా ఏది స్కూటీలు కానీ, తులం బంగారం కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిర్రా అని అడుగుతున్నాను నేను. అవి చెప్పుకోవడానికి, ఇవ్వలేదని చెప్పుకోవడానికి మీనాక్షి నటరాజన్ గారు మరి పాదయాత్ర చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎందుకంటే రైతు భరోసానే చూస్తే వానకాలం కానీ, ఎండాకాలం కానీ, యాసంగి సీజను రెండు సీజన్లు ఎగ్గొట్టి మొన్న 3వ సీజన్ ఇచ్చింది. ఎందుకంటే స్థానికంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారు కాబట్టి వాళ్ళకి ఇక తప్పని పరిస్థితుల్లో ఆప్షన్ లేక మొన్న 9,000 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. దాంట్లో ఇంకా 1,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో టెక్నికల్ అంశాలని చెప్తా ఉన్నారు. నా దగ్గర ఆ డేటా ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గానికి మరి తుమ్మల నాగేశ్వరరావు పంపించి అది కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. తర్వాత మరి మహిళలకి 2,500 రూపాయలు ఇస్తున్నారు. రైతు కూలీలు ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేయలేదు. 12,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి, ఎక్కడ కూడా కనిపించలేదు. తర్వాత నిరుద్యోగులకి ఇది వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పటివరకు మళ్ళీ పట్టించుకోలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడతా ఉంది. ఏవి వాళ్ళు పూర్తి చేసిరని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళదే ప్రభుత్వం కదా, మేము చేయాలి చెప్పాలంటే, ప్రతిపక్షాలు చేయాలి.
భారతీయ జనతా పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో పాదయాత్ర చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మేము చేయాలి, మేము యాక్చువల్ పాదయాత్రలు చేయాలి. వాళ్ళు నాకు అర్థం కాలేదు ఏ విధంగా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పుకోవడానికో మరి పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఆమె ఒక ఇన్ఛార్జ్ చేస్తే పిసిసి ప్రెసిడెంట్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేయాలి. కానీ ఆ ఇన్ఛార్జ్ కూడా మేము పాదయాత్ర చేస్తున్నారు, ఆమెనే లీడర్షిప్ తీసుకొని ఆమెనే డ్రైవ్ చేస్తున్నట్టుగా, పార్టీనే డ్రైవ్ చేస్తున్నట్టుగా టోటల్ గా కనపడతా ఉంది. అది ఏముంది వెంకటరెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే తప్పేముంది? ఇప్పుడు ఇద్దరు కలిసి సర్కారు అలాగే పార్టీ ప్రతినిధులు కూడా ఇద్దరు కలిసి చేస్తే తప్పేముంది? పాదయాత్ర కానీ అవి కానీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలంటే పార్టీ కార్యక్రమాలు అందరు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకుంటాయి. కార్యక్రమాలు ఎక్కడ చేస్తాయి? గాంధీ భవన్ లోనో జిల్లా ఆఫీస్ లోనో చేస్తారు. పాదయాత్రలు ఎవరు చేస్తారు చెప్పండి? పాదయాత్రలు ఎప్పుడైనా చేసిర్రా? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, వీళ్ళ మీద నెగటివిటీ. అదే ప్రభుత్వానికి సపోర్ట్ గా అనుకోవచ్చు కదా, ప్రభుత్వానికి సపోర్ట్ గానే చేస్తుంది అనుకోవచ్చు కదా. ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? వీళ్ళు చేస్తే కదా, వీళ్ళేమైనా హామీలు నెరవేరిస్తే కదా రేపొద్దున సపోర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉండేది. వీళ్ళు నెరవేర్చలేదు, నెరవేర్చరు కాబట్టి ఏదో 2-3 చేసినాం కావా అవి చెప్పుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు. చెప్తే వీళ్ళ మీద పూర్తిగా నెగటివిటీ వచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ, ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఈ రోజు పాదయాత్ర చేద్దామని ప్లాన్ చేసుకున్నది. అది మీరు చెబుతున్నారు కానీ చలో ఢిల్లీ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు, అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెట్టాలని చూస్తున్నారని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ వైఖరి కరెక్ట్ గా లేదనేది కాంగ్రెస్ పదే చెప్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారు? వీళ్ళు దేనికోసం ప్రకటించారు? బీసీ ఓట్లు కావాలి, బీసీ ఓట్లతోటి మేము గెలవాలి, ఎస్టీలతో పాటుగా మైనారిటీలతో పాటుగా బీసీ అండ మాకు ఉండాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా బీసీలంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజల్ని ఒక సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచనతోటి ఆ రోజు బీసీ డిక్లరేషన్ దాంతో పాటుగా మిగతా డిక్లరేషన్ పెట్టారు. మరి బీసీ డిక్లరేషన్ పెట్టినప్పుడు ఇవ్వాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అమలు చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. ఏ విధంగా అమలు చేయాలి? వాళ్ళకి తెలియదా? రాజ్యాంగం గురించి తెలియదా? రాజ్యాంగంలో ఏం రాసిందో తెలియదా? బీసీలకి సరే మీరు చేసిర్రు బాగానే ఉంది, ఓ సర్వే చేసిర్రు అని చెప్పారు, ఒక ఎంపెరికల్ డేటా తీసుకొచ్చారు. ఆ ఎంపెరికల్ డేటా ప్రకారం ఇంతమంది బీసీలు అని చెప్పి మీరు చెప్పారు. తర్వాత కుల పెద్దలు కూడా, బీసీ పెద్దలందరూ కూడా లేదు ఇది కాదు, సరిగ్గా చేయలేదు అని చెప్పి మళ్ళా రీసర్వే చేయమంటే రీసర్వే చేసిర్రు. దాంట్లో 52% 54% ఉంటే దాన్ని 42% తీసుకొచ్చారు. ఆ 42%లో 10% మైనార్టీలు చేర్చి బీసీ ముసుగులో మైనార్టీలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మరి 42%లో 10% తీసేస్తే 32%. 34%లో 34% వస్తా ఉంది. ఆ 34% 54% ఉన్న బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ 34% తీసుకొచ్చి 10% ముస్లింలకు ఇస్తే మరి ఈ రోజు ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీసీ సమాజాన్ని ఎవరు నిండా మోసం చేస్తా ఉన్నారు, ద్రోహం చేస్తున్నారు చెప్పాలి. అది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నాను. అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకంటే దాంట్లో 10% అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి, అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి, అజారుద్దీన్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తానికి టోటల్ గా ముస్లిం సమాజానికి 10% రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతుంటే బీసీలకు మాత్రం 34% ఇస్తారు. ఆ వీళ్ళు 54% ఇవ్వాల్సింది 34% ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బీసీ సమాజాన్ని నిండా ముంచుతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు, ద్రోహం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో దానికి భారతీయ జనతా పార్టీ ముస్లింలకి 10% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారో దానిలో కలిపి ఇచ్చారో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది తీసేయాలి, తీసేసిన తర్వాతనే దాని బిల్లు పంపించాలి. తప్పితే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంది. బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ తెలంగాణ గడ్డ మీద కూడా ప్రకటించారు.